హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ యొక్క ప్రిలిమ్స్ సిరీస్లో నేను మీకు ఇదివరకు ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ న్యూస్ అనేది పార్ట్ 1 చేయడం జరిగింది. ఇది పార్ట్ 2. ఓకే, సో ఇందులో మనం చాలా క్విక్గా అంటే కొద్దిగా చాలా షార్ట్గానే ఒక 25 to 30 MCQs అంటే క్వశ్చన్స్ ఫార్మాట్లో చూస్తాము, క్వశ్చన్ టు ఆన్సర్. సో మీరు జాగ్రత్తగా వినండి స్టూడెంట్స్. కొన్ని ఇదివరకు మనం కరెంట్ అఫైర్స్లో కవర్ చేసినవి కూడా కవర్ అవుతాయి. ఈ వీడియోకి సంబంధించినటువంటి నోట్స్ అనేది వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ లింక్లో ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. ఫస్ట్ వన్, ఇప్పుడు ఇది యుఎస్ తాలిబాన్ మనకు డీల్ జరుగుతుంది అండ్ ఇండియా కూడా ఎసెన్షియల్గా ఇందులో ఇన్వాల్వ్ అయింది. ఇదివరకు తాలిబాన్స్ ఉంటే ఇండియా అటెండ్ అయ్యేది కాదు, మీకు గుర్తుంటే కనుక. ఓకే, సో మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడ సో అసలు ఏ కంట్రీ గురించి మాట్లాడుతున్నాం మనం? తాలిబాన్ గురించి మాట్లాడుతున్నాం, ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడుతున్నాం. సో ఆఫ్ఘనిస్తాన్కు ఉన్నటువంటి నైబర్హుడ్ కంట్రీస్ ఏంటి అని మనకు ఐడియా ఉండాలి. దాంతోపాటు ఇందులో ఈ డీల్లో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్. దాంతోపాటు ఒకప్పుడు రష్యా కూడా ఆఫ్ఘనిస్తాన్ని ఆక్యుపై చేసింది. మీ క్వశ్చన్ ఏంటంటే రష్యా అనేది ఆఫ్ఘనిస్తాన్ నుండి ఏ ఇయర్లో విత్డ్రా అయింది, వెళ్ళిపోవడం జరిగింది? ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఓకే, మరి దీనికి రిలేటెడ్ క్వశ్చన్ ఏంటంటే మీకు ఆఫ్ఘనిస్తాన్ ఇస్ ఎ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఆబ్వియస్లీ మనం ఈ మ్యాప్ చూస్తే కనుక ఆఫ్ఘనిస్తాన్కి భూపరివేష్టిత దేశం అనమాట. ల్యాండ్ లాక్డ్ కంట్రీ అంటే ఆ కంట్రీకి ఎలాంటి బార్డర్ లేకపోవడం. మరి సో ఆఫ్ఘనిస్తాన్ ఇస్ ఎ ల్యాండ్ లాక్డ్ కంట్రీ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ద బార్డర్? ఆఫ్ఘనిస్తాన్కి ఏ దేశాలతో బార్డర్ లేదు అంటున్నారు. మరి చూసినట్టయితే కనుక ఆఫ్ఘనిస్తాన్కి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, సో ఇండియాతో బార్డర్ ఉంది, చైనాతో బార్డర్ ఉంది, దెన్ ఇరాన్తో బార్డర్ ఉంది, పాకిస్తాన్తో బార్డర్ ఉంది. ఏ కంట్రీతో బార్డర్ లేదు ఇక్కడ? సో ఇరాక్తో మనకి సో ఈ కంట్రీకి బార్డర్ లేదు స్టూడెంట్స్. సో ఆన్సర్ ఈజ్ సి, ఇరాక్. నెక్స్ట్, ఈ యొక్క వరల్డ్ పీస్ ఇండెక్స్ ఏం చెప్తుందంటే ఆఫ్రికాలో కూడా ఐఎస్ఐఎస్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది అని. నేను మీకు కొన్ని డేస్ బ్యాక్ ఈనాడు ఎడిటోరియల్ చెప్పేటప్పుడు, ఈనాడు ఇండియన్ ఎక్స్ప్రెస్లో మనకి ఐఎస్ఐఎస్ ఇన్ఫ్లుయెన్స్ ఇండియాలో కూడా పెరుగుతుంది, దీనికి మనం ఎలాంటి మెజర్స్ తీసుకోవాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఆఫ్రికాలో స్ప్రెడ్ అవుతుందన్నటువంటి ఈ ఆర్టికల్లో మనకేమి ఇచ్చారంటే ఈ యొక్క సహారా డిజర్ట్, దాంతోపాటు సాహెల్ రీజియన్ అనేది 2 న్యూస్లో రావడం జరిగింది. మరి మనం ఇప్పుడు సాహెల్ రీజియన్కి సంబంధించినటువంటి ఒక ఎంసీక్యూ చూద్దాం స్టూడెంట్స్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద సాహెల్ రీజియన్ దట్ ఈస్ ఇన్ న్యూస్ రీసెంట్లీ. ఫస్ట్ వన్, ఇట్ ఈస్ అ గ్రాస్ల్యాండ్ ఏరియా అడ్జాయినింగ్ ద సహారా డిజర్ట్. సహారా డిజర్ట్ సో దిగువన ఉన్నటువంటి గ్రాస్ల్యాండ్ ఏరియా. దెన్ it is experiencing multiple threats like climate change, bushfire, locust invasion. So both statements are right students. So answer is C, 1 and 2. దీనికి సంబంధించినటువంటి న్యూస్ స్టూడెంట్స్. ఇది రఫ్లీగా ఇది మనకి 2020 లైక్ ఏప్రిల్ మార్చ్ ఆ టైంలో కొన్నిసార్లు న్యూస్లో వచ్చింది స్టూడెంట్స్. ఓకే, థర్డ్ వన్, యుఎస్ఏ మెక్సికో బార్డర్. ఇది మన న్యూస్లో చాలా ఫ్రీక్వెంట్గా ఉంటుంది. మనకి ఇది మీకు గుర్తుంటే కనుక డొనాల్డ్ ట్రంప్ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోలో మెయిన్ ఎజెండా అనమాట. ఏంటి? ఈ యొక్క యుఎస్ఏకి మెక్సికో మధ్యలో ఈ యొక్క బార్డర్లో వాల్, ఒక గోడ లాంటిది కన్స్ట్రక్ట్ చేయాలన్నటువంటిది ఇతని యొక్క ఎలక్షన్స్ మేనిఫెస్టోలో ఉన్నటువంటి డిమాండ్. దాంతోపాటు ఇతను ఇంకేం డిమాండ్ చేశాడంటే ఈ యొక్క వాల్ ఏదైతే ఉందో దీనికి మెక్సికో కూడా ఫండింగ్ ఇవ్వాల్సి ఉంటుంది అని. సో యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ వర్షన్ ఏంటంటే ఈ యొక్క మెక్సికో నుండి చాలా మట్టుకి డ్రగ్ కార్టల్స్ అంటే డ్రగ్స్ వస్తున్నాయని చెప్పేసి, మీరు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీ చూసుంటారు, అందులో ఇది ఎక్కువ ఉంటుంది. మెక్సికో నుండి యుఎస్ఏకి టనెల్స్ ఉంటాయన్నమాట. సో అంటే సొరంగాలు. ఈవెన్ ఇండియా పాకిస్తాన్ మధ్యలో కూడా టనెల్స్ని మనం అప్పుడప్పుడు కనుక్కుంటుంటాం స్టూడెంట్స్. సో మరి ఈ యొక్క డ్రగ్ అంటే ఇక అక్రమంగా తరలింపును నిరోధించడానికి అని చెప్పేసి ఈ 2 దేశాల మధ్యలో వాల్ కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి మన న్యూస్లో రియో గ్రాండే రివర్ అనేది ఏ 2 దేశాల మధ్యలో బార్డర్గా ఉంది అని చెప్పేసి. ఏ 2 దేశాల బార్డర్గా ఉంది? ఇది యుఎస్ఏకి అండ్ మెక్సికోకి మధ్యలో బార్డర్లో ఉంది స్టూడెంట్స్, రియో గ్రాండే రివర్ అనేది. దెన్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా. నేను మొన్న కూడా మీకు న్యూస్ పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది హార్న్ ఆఫ్ ఆఫ్రికా గురించి. వీళ్ళు ఒక గ్రూప్ ఫామ్ అయ్యారు అండ్ ఇందులో ఇండియాకి అబ్జర్వర్ స్టేటస్ కూడా ఇచ్చారని చెప్పాను నేను మీకు. మరి ఈ హార్న్ ఆఫ్ ఆఫ్రికాకి రిలేటెడ్ న్యూస్ ఏంటంటే విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా హ్యాస్ ద మ్యారిటైమ్ బార్డర్? అంటే హార్న్ ఆఫ్ ఆఫ్రికా అనేది ఈ
ఏ కంట్రీస్తోని యొక్క సముద్ర యొక్క బార్డర్స్ని అంటే సీ బార్డర్స్ని కలిగి ఉంది? మరి ఏ కంట్రీస్తో కలిగి ఉంది స్టూడెంట్స్? ఏ కంట్రీస్ అంటే కనుక సౌదీ అరేబియా, యెమెన్. సౌదీ అరేబియాతోని, దాంతోపాటు సో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సౌదీ అరేబియాతోని అండ్ యెమెన్తోని వీళ్ళకి మ్యారిటైమ్ బార్డర్ అంటే ఈ యొక్క సముద్ర సరిహద్దుని కలిగి ఉంది స్టూడెంట్స్. దాంతోపాటు నేను మీకు ఇదివరకు కూడా చెప్పాను, ఈ యొక్క హార్న్ ఆఫ్ ఆఫ్రికా టైంలో ఈ యొక్క పైరసీ షిప్స్ని అంటే దోచుకోవడం ఇది కూడా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. మరి ఇక్కడ మీకు క్వశ్చన్ ఏంటంటే స్టూడెంట్స్, చైనా ఈ యొక్క హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఏ కంట్రీలో తన యొక్క మిలిటరీ బేస్ని ఏర్పాటు చేసుకుంది? ఏ కంట్రీలో తన యొక్క మిలిటరీ బేస్ని ఏర్పాటు చేసుకుంది? ఆన్సర్ చేయండి. యాక్చువల్లీ క్వశ్చన్ అడగడానికి రీజన్ ఏంటంటే ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ చైనీస్ మిలిటరీ బేస్ ఇన్ ఫారిన్ కంట్రీ. ఓకే, చైనా వాళ్ళు ఫారిన్ కంట్రీలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఫస్ట్ మిలిటరీ బేస్ ఇది. దాంతోపాటు ఇక్కడ మీరు చూస్తుంది అంటే రెడ్ సీ ఉంటుంది స్టూడెంట్స్, గల్ఫ్ ఆఫ్ ఎడెన్. రెడ్ సీని గల్ఫ్ ఆఫ్ ఎడెన్ని కలిపేది ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ బాబ్ ఎల్ మందెబ్. స్ట్రైట్ ఆఫ్ బాబ్ ఎల్ మందెబ్. బాబ్ ఎల్ మందెబ్ స్టూడెంట్స్. సో ఇది కలుపుతుంది అనమాట, ఎందుకంటే నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనకి దీనికి రిలేటెడ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రైట్ కనెక్ట్ ద రెడ్ సీ విత్ గల్ఫ్ ఆఫ్ అదెన్? ఆన్సర్ ఈస్ స్ట్రైట్ ఆఫ్ బాబ్ ఎల్ మందెబ్. నెక్స్ట్, సిరియా టర్కీ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ స్టూడెంట్స్. ఈ యొక్క సిరియా టర్కీ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి మనకి రెండు ఇంపార్టెంట్ మన న్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒకటి మీరు టైగ్రస్ యూప్రటిస్ రివర్స్ వినుంటారు. టైగ్రస్ యూప్రటిస్ రివర్స్ వినుంటారు స్టూడెంట్స్. ఈ యొక్క మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ రివర్స్ నేమ్స్ మనం వింటుంటాం. మరి యొక్క టైగ్రస్ యూప్రటిస్ రివర్స్ అనేవి ఈ యొక్క వాటి యొక్క డ్రైనేజ్ అవి ఏ ప్రాంతం నుండి ప్రవహిస్తుంటాయో మనం డిస్కస్ చేస్తాం. దాంతోపాటు మనకి ఇక్కడ సిరియాలో ఉన్నటువంటి రెఫ్యూజీ అంటే శరణార్థుల యొక్క క్రైసిస్ ఎక్కువగా ఉంది. సిరియాలో అంటే సిరియాలో అంతర్యుద్ధం, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్, ఇంటర్నల్ వార్ జరగడం వల్ల చాలామంది యొక్క శరణార్థులు యొక్క మెడిటరేనియన్ సీ రెఫ్యూజీస్ మెడిటరేనియన్ సీ నుండి వేరే యూరోపియన్ కంట్రీస్కి వాళ్ళు ఈ యొక్క మైగ్రేట్ అవుతున్నారు. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో యుఎస్ఏ అండ్ టర్కీ ఏం డిసైడ్ చేశాయంటే ఎలాంగ్ ద సిరియన్ బార్డర్, సిరియా బార్డర్లో మనం కొన్ని ఈ యొక్క సేఫ్ జోన్ అనేది ఏర్పాటు చేద్దాం. సేఫ్ జోన్ అంటే ఈ యొక్క రెఫ్యూజీస్ వేరే దేశాలకు వలస వెళ్లకుండా ఈ యొక్క సేఫ్ జోన్లోనే వాళ్ళకి ఈ యొక్క ఫుడ్ అండ్ షెల్టర్ ఇవ్వడం అనేటువంటి ఆబ్జెక్టివ్తోని ఈ యొక్క సేఫ్ జోన్ అన్న కాన్సెప్ట్ని ఒక ప్రపోజల్లోకి తీసుకోవడం జరిగింది స్టూడెంట్స్. మరి రెండు పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెక్ చేద్దాం. టైగ్రస్ యూప్రటిస్ రివర్ సిస్టమ్ ఫ్లోస్ త్రూ విచ్ ఆఫ్ ద కంట్రీస్? ఫస్ట్ వన్ ఏంటంటే మనం మ్యాప్ చూస్తుంటే కనుక టైగ్రస్ యూప్రటిస్ ఇది టర్కీలో ఉంది. దెన్ ఇక సిరియా, ఇరాక్ అండ్ సమ్ పార్టీస్ ఇరాన్ స్టూడెంట్స్. సమ్ పార్టీస్ ఇరాన్. సో ఆన్సర్ ఈస్ ఇరాన్, ఇరాక్, సిరియా, టర్కీ. ఆన్సర్ ఈస్ 1, 2, 3, 4 ఓన్లీ స్టూడెంట్స్. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు కువైట్. ఆన్సర్ ఈస్ సి. సేఫ్ జోన్ ఇన్ రిలేటెడ్ టు సేఫ్ జోన్ ఎక్కడ ఏర్పాటు చేద్దాం అనుకున్నారు వీళ్ళు? ఎక్కడ ఏర్పాటు చేద్దాం అనుకున్నారంటే వీళ్ళు సిరియాలో ఏర్పాటు చేద్దాం అనుకున్న స్టూడెంట్స్. బోత్ టర్కీ అండ్ యుఎస్ఏ కలిసి అన్నమాట. సో మన నెక్స్ట్ ఆర్టికల్, యుఎస్ న్యూక్లియర్ శాంక్షన్స్ యొక్క ఇరాన్ పైన మనం ఇదివరకు డిస్కస్ చేసాం. ఈ యొక్క న్యూక్లియర్ డీల్లో P5+1 కంట్రీ ఇన్వాల్వ్ అయిందని చెప్పాను. P5 అంటే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నటువంటి పర్మనెంట్ మెంబర్ కంట్రీస్. దాంతోపాటు 1 అడిషనల్ కంట్రీ కూడా ఇన్వాల్వ్ అయిందని చెప్పాను. అడిషనల్ కంట్రీ ఏంటో ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనం ఇరాన్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇరాన్ ఈజ్ నాట్ సరౌండెడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఇరాన్కి బార్డర్లో లేనటువంటి ఈ యొక్క సీ ఏంటి అని అడుగుతున్నారు. బేసికలీ పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ అండ్ రెడ్ సీ, క్యాస్పియన్ సీ. ఇక రెడ్ సీ అనేది నాట్ రిలేటెడ్ టు ఇరాన్ స్టూడెంట్స్. ఇది మనకి క్లాసికల్ అట్లాస్ బేస్డ్ క్వశ్చన్. మీ దగ్గర అట్లాస్ ఉంటే కనుక మీరు చెక్ చేయొచ్చు. ఓకే, రిమైనింగ్ ఆల్ సరౌండెడ్ అరౌండ్ ద ఇరాన్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క ఇరాన్ అనేది ఈ యొక్క పర్షియన్ గల్ఫ్ అంటే ఈ యొక్క పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో యుఎస్ఏ షిప్స్ పైన అటాక్ జరిగింది, టెర్రరిస్ట్ అటాక్ అనేది ఇయర్ స్టార్టింగ్లో. యాక్చువల్లీ యుఎస్ఏ ఏం ఆరోపించిందంటే ఈ అటాక్స్ని
ఇరానే ప్రోత్సహించింది అని చెప్పేసి. ఇరాన్ ఏమంటున్నారంటే ఇది మాకు సంబంధం లేదన్నారు. దాని తర్వాత ఈ యొక్క యెమెన్లో ఉన్నటువంటి హుతీ టెర్రరిస్ట్ వీళ్ళు క్లెయిమ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి న్యూస్లో 2 ఐలాండ్స్ నేమ్ రావడం జరిగింది స్టూడెంట్స్. అదేంటంటే లరాక్ అండ్ కేజిమ్ ఐలాండ్స్. ఇవి దేనికి సంబంధించినవి? ఈ యొక్క లరాక్ అండ్ కజిమ్ ఐలాండ్స్ ఏ దేశానికి సంబంధించినవి అంటే ఇవి ఇరాన్కి సంబంధించినవి స్టూడెంట్స్, ఇరాన్కి సంబంధించినవి. దాంతోపాటు నేను మీకు ఇప్పుడు హౌతీ రెబెల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, తీవ్రవాదులు. మరి యొక్క హౌతీ రెబెల్స్ అనేవాళ్ళు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు? వీళ్ళు యెమెన్కి సంబంధించిన వాళ్ళు స్టూడెంట్స్, యెమెన్. ఇలా మనకి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అండ్ దేర్ రెస్పెక్టివ్ కంట్రీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ మన నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే కనుక దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఇరాక్ స్టూడెంట్స్. మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ యొక్క ఇరాక్ మిలిటరీ కమాండర్ని ఈ యొక్క ఇరాన్లో వీళ్ళు ఈ యొక్క అమెరికా డ్రోన్ అటాక్తో చంపేయడం జరిగింది. డ్రోన్ అటాక్తోని చంపేయడం జరిగింది స్టూడెంట్స్. మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ యొక్క ఎయిర్ బేస్ అనేది న్యూస్లో రావడం జరిగింది. ఆ ఎయిర్ బేస్ పేరు ఏంటంటే ఐన్ ఆల్ అసద్ ఎయిర్ బేస్. ఐన్ ఆల్ అసద్ అనేటటువంటి ఎయిర్ బేస్. మరి ఎయిర్ బేస్ ఏ దేశంలో ఉంది స్టూడెంట్స్? ఈ ఎయిర్ బేస్ మనకి ఇరాక్లో ఉంది. ఇరాక్ కంటైన్ దిస్ ఎయిర్ బేస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇండియాకి ఇరాన్కి ఉన్నటువంటి బైలేటరల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అంటే ద్వైపాక్షిక సంబంధాలు. ఇరాన్ ఆల్రెడీ కంప్లైంట్ చేస్తుంది ఇండియా పైన. ఏంటి? ఇండియా అనేది ఈ యొక్క చబహార్ కన్స్ట్రక్షన్లో చాలా స్లోగా ఉంది అని చెప్పేసి. దీన్ని మనం ఏ పర్స్పెక్టివ్లో అర్థం చేసుకోవాలంటే ఈవెన్ ఇరాన్ ఈ యొక్క చైనా వాళ్ళతోని భారీ ఎత్తున ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. అంటే చైనీస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇరాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో. రీసెంట్గా ఇరాన్ వాళ్ళు ఈవెన్ వాళ్ళ యొక్క రైల్ ప్రాజెక్టులో ఇండియాని డ్రాప్ కూడా చేయడం జరిగింది. ఓకే, మరి ఈ కాంటెక్స్లో మనకు వచ్చినటువంటి ఇంపార్టెంట్ పోర్ట్ ఏంటంటే చబహార్ పోర్ట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కాల్డ్ ద గేట్వే ఆఫ్ సెంట్రల్ ఏషియా బై ఇండియా? ఇండియాకి సెంట్రల్ ఏషియా పాయింట్ ఆఫ్ వ్యూలో గేట్వే ఏందని చెప్తుంటాం మనం చెప్పేది ఏంటంటే చబహార్ పోర్ట్ అని మనం చెప్తుంటాం స్టూడెంట్స్. నెక్స్ట్ ఈ యొక్క అమెజాన్ ఫారెస్ట్ ఫైర్ మీరు వినుంటారు. మరి ఈ అమెజాన్ ఫారెస్ట్ ఫైర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఒక రివర్ అనేది న్యూస్లో వచ్చింది స్టూడెంట్స్. ఆ రివర్ రిలేటెడ్ టు వెనిజులా. మీకు ఇంకో విషయం గుర్తుండాలి స్టూడెంట్స్, వెనిజులా ఈజ్ ద ఓన్లీ సౌత్ అమెరికన్ కంట్రీ విచ్ కంటైన్ ఆయిల్ రిజర్వ్స్ ఎక్కువ మొత్తంలో కలిగి ఉన్నటువంటి సౌత్ అమెరికన్ కంట్రీ ఏంటంటే ఇక వెనిజులా. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఈజ్ ఏ హోమ్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫేమస్ రివర్ ఇన్ ద వరల్డ్? అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అనేది ఈ యొక్క ఏ రివర్కి రిలేటెడ్ అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు రివర్ ఒరినోకో. ఎందుకంటే ఎల్లో రివర్ అనేది మనకి ఏషియాలో ఉంటుంది. రియో గ్రాండే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, యూఎస్ఏకి మెక్సికోకి మధ్యలో ఉంటుంది. నైల్ రివర్ ఆఫ్రికాలో ఉంటుంది. సో మీకు ఆన్సర్ తెలియకపోయినా యూ కెన్ ఈజీలీ పిక్ ద ఆన్సర్. రివర్ ఓరియోనోకో ఇస్ ద రైట్ ఆన్సర్ స్టూడెంట్స్. నెక్స్ట్ పవర్ ఆఫ్ సైబీరియా. ఇక పవర్ ఆఫ్ సైబీరియా అనేది గ్యాస్ పైప్ లైన్. సో మన దగ్గర ఓఎన్జీసీ ఎంత ఫేమస్, ఆఫ్రికాలో రష్యాలో గజాప్రామ్ అనేటటువంటి ఆయిల్ కంపెనీ చాలా ఫేమస్. ఈ ప్రాజెక్ట్ని వాళ్ళు టేకప్ చేస్తున్నారు స్టూడెంట్స్. మరి ఈ ప్రాజెక్ట్ అనేది బేసికల్లీ దేన్ని కలుపుతుంది స్టూడెంట్స్? ఇది ఈ యొక్క రష్యాలోని కొన్ని పార్ట్స్ నుంచి ఇది చైనాకి ఎక్స్టెండ్ అయింది. సో క్వశ్చన్ ఏంది? పవర్ ఆఫ్ సైబీరియా ఈజ్ ఎ గ్యాస్ పైప్ లైన్ దట్ కనెక్ట్స్ వాట్? రష్యా అండ్ చైనా స్టూడెంట్స్. నెక్స్ట్ కూడా మనం డిస్కస్ చేయబోయేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఏంటంటే నార్త్ సీ రూట్. అసలు ఈ నార్త్ సీ రూట్ ఏంటి? ఏషియా నుండి యూరోప్ని కలిపేటటువంటి ప్రాజెక్ట్. ఇది మనం ఈ యొక్క సూయజ్ కెనాల్ ప్రాజెక్ట్కి ఆల్టర్నేటివ్ అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. దాంతోపాటు ఇది యూరోప్ టు ఏషియా ఒక షార్ట్ కట్ అని, దాంతోపాటు దీన్ని ఆర్టిక్ రూట్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ రూట్ ఎక్కడి నుంచి వెళ్తుంది? ఆర్టిక్ ఓషన్ త్రూ వెళ్తుంది కాబట్టి. మరి దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ చూద్దాం మనం. నార్త్ సీ రూట్ ఈజ్ ఆల్టర్నేటివ్ టు సిఎస్ కెనాల్ రూట్. ఎస్. షార్ట్ రూట్ బిట్వీన్ యూరోప్ అండ్ ఏషియా. దిస్ ఈజ్ ఆల్సో రైట్.
and Arctic route. So answer is all of the above, students. So 15th one is D. నెక్స్ట్ ఆస్ట్రేలియాస్ ఉల్లేమి పైన్స్. పైన్ అనేది మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక పైన్ ట్రీస్ అనేది బేసికలీ మనకి మౌంటేనియస్ రీజన్, పర్వత ప్రాంతాల్లో మనం ఉంటుంది స్టూడెంట్స్. మరి ఉలేమి నేషనల్ పార్క్ అనేది న్యూస్లో రావడం జరిగింది. ఇది ఎక్కడుందని క్వశ్చన్ అడుగుతున్నారు. నిన్నటి న్యూస్ పేపర్ అనాలిసిస్లో మేము డిస్కస్ చేస్తే కనుక నేను మీకు చెప్పాను నిన్న న్యూస్ పేపర్లోనే ఈ యొక్క ఆస్ట్రేలియాకి సౌత్లో టాస్మానియా అనేటువంటి ఒక ఐలాండ్ ఉంటుంది. అక్కడ వేల్ స్ట్రాండింగ్ అంటే యొక్క తిమింగలాలు సో ఒడ్డున కొట్టుకురావడం జరిగిందని చెప్పాను. మరి ఇది కూడా మనకు ఆస్ట్రేలియా రిలేటెడే. ఒలేమి నేషనల్ పార్క్ అనేది ఏ కంట్రీకి సంబంధించిందంటే రిలేటెడ్ టు ఆస్ట్రేలియా స్టూడెంట్స్, రిలేటెడ్ టు ఆస్ట్రేలియా. నెక్స్ట్ ఆర్టికల్ మనకి సౌత్ అమెరికాకి సంబంధించింది. ఇది కూడా నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. ఈ సౌత్ అమెరికాలోని వెనిజులాలో క్రైసిస్ జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క వెనిజులాలో ప్రభుత్వాలు మారినప్పుడు, ఈ యొక్క ప్రభుత్వాలు మారిన తర్వాత అక్కడ సోషలిస్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కువగా వెల్ఫేర్ అంటే ప్రజాకర్షక పథకాల కోసం వీళ్ళు ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేయడం. ఈ క్రమంలోనే వీళ్ళు మెయిన్ రిసోర్స్ అయినటువంటి ఆయిల్ రిసోర్స్ పైన ఎక్కువ ఆధారపడడం వల్ల గ్లోబల్ లెవెల్లో ఆయిల్ ప్రైసెస్ పడిపోవడం వల్ల వీళ్ళ ఎకానమీ అనేది దెబ్బతింది స్టూడెంట్స్. మరి ఈ కాంటెక్స్ట్లో మనం వెనిజులాకు సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ చూద్దాం. ఎంసీక్యూ. వెనిజులా హ్యాస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్. నేను మీకు ఇంతకుముందు చెప్పాను సౌత్ అమెరికాలో ఆయిల్ రిజర్వ్స్ ఉన్నటువంటి మెయిన్ కంట్రీ ఏంటంటే వెనిజులా. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ ఆయిల్ బేసిన్ ఇన్ ద కంట్రీ. మనం ఆల్రెడీ ఇంతకుముందు ఒక రివర్ గురించి డిస్కస్ చేసాం, ఒరినోకో బేసిన్ అని చెప్పేసి. ఈ యొక్క ఒరినోకో బేసిన్లోనే ఆయిల్ రిజర్వ్స్ ఎక్కువ ఉన్నాయి. జనరల్గా రివర్ బేసిన్లో ఆయిల్ రిజర్వ్స్ ఎక్కువ ఉంటుంటాయి. ఎందుకంటే రివర్ బేసిన్లో మనకి సెడిమెంటరీ రాక్స్ ఎక్కువగా ఉంటుంటాయి. మీకు గుర్తుండాలి స్టూడెంట్స్, సెడిమెంటరీ రాక్స్లో మనకి ఈ యొక్క ఆయిల్ రిజర్వ్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు గుర్తుపెట్టుకుంటే కనుక రీసెంట్గా ఈ యొక్క కోల్ బెడ్ మీథేన్ క్రిస్టల్స్ని కూడా మనకి కేజీ బేసిన్, కృష్ణా గోదావరి బేసిన్లో కనుక్కోవడం జరిగింది. మరి ఆన్సర్ ఏంటంటే వెనిజులాలో ఏ రివర్ బేసిన్లో ఈ యొక్క ఆయిల్ రిజర్వ్స్ ఎక్కువ ఉన్నాయి? ఒరినోకో బేసిన్ స్టూడెంట్స్. నెక్స్ట్ వన్ రిలేటెడ్ టు యొక్క నార్త్ కొరియా డొనాల్డ్ ట్రంప్ యొక్క చర్చల పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు 2 times మీట్ అవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ వీళ్ళు కలిసింది ఎక్కడ అంటే సింగపూర్ హోటల్లో. సెకండ్ వన్లో హనోయిలో కలవడం జరిగింది. హనోయి ఈజ్ ఏ క్యాపిటల్ ఆఫ్ విచ్ కంట్రీ? ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. హనోయి ఈజ్ ఏ క్యాపిటల్ ఆఫ్ విచ్ కంట్రీ? ఆన్సర్ చేయండి. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మౌంట్ పేకు అనేది న్యూస్లో రావడం జరిగింది. ఇది ఏ కంట్రీలో ఉంది? మౌంట్ పేకు ప్రజెంట్ ఇన్ విచ్ కంట్రీ? ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ చైనా స్టూడెంట్స్. స్ట్రేట్ ఫార్వర్డ్ ఆన్సర్. నెక్స్ట్ న్యూస్ మనకి ఈ యొక్క సౌత్ చైనా సీలో అంటే ఈ యొక్క చైనా వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోతుంది కదా డే బై డే. సౌత్ చైనా సీ పాయింట్ ఆఫ్ వ్యూలో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్. సౌత్ చైనా సీలో చైనా తన భూభాగాలను క్లెయిమ్ చేస్తున్నటువంటి లైన్ ఏంటంటే అప్ టు 9 లైన్. దీన్ని ఏమంటారు? 9 లైన్ అంటారు. చైనా యొక్క క్లెయిమ్ చేసేటటువంటి భూభాగాలు. మరి దాంతోపాటు ఈ యొక్క చైనా అనేది తన ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకోవడానికి వేరే దేశాల్లో ప్రాజెక్టులు కడుతుందని చెప్పాము. అందులో భాగంగా క్రా కెనాల్ అనే దాన్ని కూడా బిల్డ్ చేస్తుంది. ఇది ఎక్కడంటే థాయిలాండ్లో. మరి మనం క్వశ్చన్ చూసినట్టయితే కనుక చైనా హ్యాస్ రీసెంట్లీ ప్రపోజ్డ్ టు ఫండ్ క్రా ఛానల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఇక్కడ స్టూడెంట్స్ థాయిలాండ్లో. దాంతోపాటు 9 లైన్ ఈజ్ రిలేటెడ్ టు సౌత్ చైనా సీ. మనం ఇదివరకు మనం ఎడిటోరియల్లో కూడా డిస్కస్ చేసాం. చైనా ఇలా తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని సౌత్ చైనా సీలో పెంచుకుంటుంది కాబట్టి మనం కూడా మన యొక్క నేవీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని మనం డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. మరి సౌత్ చైనా సీలో సెంకాకు ఐలాండ్స్ అనేవి చైనాకి ఏ కంట్రీకి మధ్యలో డిస్ప్యూట్ ఉంది? ఇది సెంకాకు ఐలాండ్స్ ఆర్ డిస్ప్యూట్ టెరిటరీ బిట్వీన్ చైనా అండ్ జపాన్ స్టూడెంట్స్. చైనా అండ్ జపాన్. ఆన్సర్ ఈజ్ సి. అలానే నాతూనా ఐలాండ్స్. ఈ నాతూనా ఐలాండ్స్ అనేవి ఒరిజినల్గా ఈ యొక్క ఇండోనేషియాకి సంబంధించింది. దీన్ని చైనా క్లెయిమ్ చేసింది స్టూడెంట్స్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నాతూనా ఐలాండ్స్ రీసెంట్లీ న్యూస్ దే ఒరిజినల్లీ బిలాంగ్ టు
ఇండోనేషియాకి సంబంధించి రీసెంట్గా మనం ఏం డిస్కస్ చేసామంటే ఈ యొక్క డ్రాగన్స్ కొడూమో డ్రాగన్స్ని కూడా మనం డిస్కస్ చేసాం న్యూస్ పేపర్ అనాలిసిస్లో. ఈనాడు ఇండియన్ ఎక్స్ప్రెస్ అనాలిసిస్లో కొడూమో డ్రాగన్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఈ యొక్క వన్ చైనా పాలసీ. ఈ యొక్క వన్ నేషన్ టూ సిస్టమ్. చైనా వాళ్ళు వన్ నేషన్ టూ సిస్టమ్ ఫాలో అవుతున్నారు కదా. సో మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో హాంకాంగ్లో ఇక చైనా వాళ్ళు ఎక్స్ట్రాడిషన్ పాలసీ తీసుకొచ్చారు. అంటే ఎవరైనా హాంకాంగ్లో నేరం చేసినట్టయితే కనుక వాళ్ళు చైనాలో నేరం చేసి హాంకాంగ్కి వచ్చినట్టయితే కనుక వాళ్ళని తిరిగి చైనాకి పంపించవచ్చు. దాన్ని మనం ఎక్స్ట్రాడిషన్ పాలసీ అంటాం. నేను మీకు ఇదివరకు డిపోర్టేషన్ దాంతోపాటు ఎక్స్ట్రాడిషన్ వీటికి డిఫరెన్స్ చెప్పాను స్టూడెంట్స్. సో డిపోర్టేషన్ అంటే ఏంటి, ఎక్స్ట్రాడిషన్ అంటే ఏంటి అని చెప్పేసి, దాంతోపాటు రిపాట్రియేషన్ అంటే ఏంటి, వీటికి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్పడం జరిగింది. ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు అడగవచ్చు. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ల్యాండ్ ఫార్మల్లీ పార్ట్ ఆఫ్ చైనాస్ వన్ నేషన్ టూ సిస్టమ్ పాలసీ? ఏదంటే కనుక మనకు హాంకాంగ్, మకావు బోత్ బి అండ్ సి ఇది ట్రెడిషనల్గా చైనా వన్ నేషన్ టూ సిస్టమ్ పాలసీ. అఫ్కోర్స్ వాళ్ళు తైవాన్ కూడా క్లెయిమ్ చేస్తారు, బట్ ట్రెడిషనల్గానైతే కనుక హాంకాంగ్ అండ్ మకావు ఇవి రెండు కూడా చైనా క్లెయిమ్ చేస్తున్నటువంటి పార్ట్ స్టూడెంట్స్. నెక్స్ట్ నేను మీకు ఇజ్రాయెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇజ్రాయెల్ వార్ చేసినప్పుడు ఈ యొక్క సిరియా నుండి గోలాన్ హైట్స్ని ఆక్యుపై చేసింది. మరి ఈ గోలాన్ హైట్స్ని ఆక్యుపై చేసినప్పుడు గోలాన్ హైట్స్కి దగ్గరలో ఉన్నటువంటి వాటర్ బాడీ ఏంది స్టూడెంట్స్? సీ ఆఫ్ గెలీలియో. అలానే మీకు ఇక్కడ ఇజ్రాయెల్కి జోర్డాన్కి మధ్యలో ఒక జోర్డాన్ రివర్ ఉంటుంది, జోర్డాన్ రివర్. దాంతోపాటు డెడ్ సీ ఉంటుంది. ఇక్కడ ఇజ్రాయెల్కి వెస్టర్న్ పార్ట్లో మనకు మెడిటరేనియన్ సీ ఉంటుంది. మరి ఓవరాల్గా ఇజ్రాయెల్కి రిలేటెడ్ ఉన్నటువంటి వాటర్ బాడీస్ ఏంటో మనం ఒకసారి చెక్ చేద్దాం స్టూడెంట్స్. అంటే ఇజ్రాయెల్ యొక్క బార్డర్ని షేర్ చేసుకుంటున్నటువంటి వాటర్ బాడీస్ ఏంటో చూద్దాం ఒకసారి మనం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాటర్ బాడీస్ అరౌండ్ ఇజ్రాయెల్? సీ ఆఫ్ గెలీల్ ఈ యొక్క గోలాన్ హైట్స్ దగ్గర ఉంది, చెక్ చేసాం. జోర్డాన్ రివర్ బార్డర్ బిట్వీన్ ద ఇజ్రాయెల్ అండ్ జోర్డాన్ చెక్ చేసాం. మెడిటరేనియన్ సీ, డెడ్ సీ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ డెడ్ సీ అనేది కూడా ఇజ్రాయెల్కి బార్డర్గానే ఉంది, ఇజ్రాయెల్ షేర్ చేసుకుంటుంది. మరి ఇజ్రాయెల్కి సంబంధం లేనిది ఏంది? కేవలం రెడ్ సీ మాత్రమే. సో ఆన్సర్ ఈజ్ 1, 2, 3, 4. 1, 2, 3, 4 సి. గోలాన్ హైట్స్ హ్యాస్ బిన్ డిక్లేర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ బై యూఎస్ఏ. ఒరిజినల్లీ గోలాన్ హైట్స్ అనేది ఏ దేశానికి సంబంధించిందని చెప్పాను స్టూడెంట్స్? ఒరిజినల్లీ గోలాన్ హైట్స్ రిలేటెడ్ టు ఈ యొక్క సిరియా. ఇప్పటికీ కూడా ఈ యొక్క గోలాన్ హైట్స్ ఇజ్రాయెల్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ గోలాన్ హైట్స్ నుంచి రఫ్లీ ఒక 100 కిలోమీటర్స్ దూరంలోనే సిరియా క్యాపిటల్ డమాస్కస్ ఉంటుందన్నమాట. అంటే ఇది స్ట్రాటజిక్గా వ్యూహాత్మకంగా గోలాన్ హైట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే స్టూడెంట్స్, ఒక దేశానికి పర్వత ప్రాంతాలు కానీ లేదా ప్లాట్యూస్ పీఠభూమి ప్రాంతాల్లో ఎవరైతే కనుక హయ్యెస్ట్ పాయింట్ పైన వాళ్ళకి ఆధిపత్యం ఉంటుందో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. దీన్ని మనం ఇంగ్లీష్లో వ్యాంటేజ్ పాయింట్ అంటాం. వ్యాంటేజ్ పాయింట్. మీరు ఇండియాకి చైనాకి మధ్యలో కూడా ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 మీరు పేరు వినుంటారు. అక్కడ కూడా ఈ యొక్క హైట్ ఏరియాస్ ఎవరు క్లెయిమ్ చేస్తారు అని చెప్పేసి దాని గురించి మనకి రెండు దేశాల మధ్యలో కాన్ఫ్లిక్ట్ వచ్చింది స్టూడెంట్స్. నెక్స్ట్ ఇండియా మ్యాప్ని ఒక మౌంటైన్ పైన ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ఆ మౌంటైన్ ఏంటంటే మౌంట్ మ్యాటర్హార్న్. ఇది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంది? ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఆల్ప్స్ మౌంటైన్ లేక పార్ట్ ఇది ఏ రెండు దేశాల మధ్యలో ఉంది? స్విట్జర్లాండ్కి ఇటలీకి మధ్యలో ఉంది స్టూడెంట్స్. సో ఆన్సర్ ఈజ్ సి, 1 and 3 ఓన్లీ. నెక్స్ట్ మనం ఆల్రెడీ ఇరాన్కి సంబంధించినటువంటి కోమ్ ఐలాండ్ డిస్కస్ చేయడం జరిగింది. ఇది మనకి రిపీట్ అయినటువంటి క్వశ్చన్. సో కోమ్ సిటీ రిలేటెడ్ టు విచ్ కంట్రీ అంటే ఇరాన్ స్టూడెంట్స్, ఇరాన్. నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ గలిపోలి ఇది జనరల్గా ఈ యొక్క కాశ్మీర్ గురించి కమెంట్ చేస్తూ ఒక దేశ అధ్యక్షుడు కమెంట్ చేయడం జరిగింది. ఇది కాశ్మీర్లో ఉన్నటువంటి ఇంతిఫాదా అంటే కాశ్మీర్కి సపరేట్ మాకు కావాలని చెప్పేసి ఏదైతే వార్ జరుగుతుందో దాన్ని మనం ఇంతిఫాదా అంటారు. దాన్ని పోల్చడం జరిగింది. మీకు గుర్తుంటుంటే కనుక
ఈ యొక్క ముస్లిం కంట్రీస్లో కాశ్మీర్కు తీవ్రంగా అంటే పాకిస్తాన్ తర్వాత తీవ్రంగా కాశ్మీర్ సపోర్ట్ చేస్తున్నటువంటి కంట్రీ ఏంటి? టర్కీ. సో మరి యొక్క గైపోలీ పెనిన్సులా అనేది ఏ కంట్రీలో ఉందంటే టర్కీలో ఉంది స్టూడెంట్స్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు టర్కీ. నెక్స్ట్, చైనా ప్రెసిడెంట్ విజిట్ టు నేపాల్ అండ్ దే సైన్డ్ ట్రాన్స్ హిమాలయన్ రైల్ లైన్. ట్రాన్స్ హిమాలయన్ రైల్ లైన్ వైపు వాళ్ళు ప్రపోజల్ చేస్తున్నారు. సో క్వశ్చన్ ఏంటంటే ట్రాన్స్ హిమాలయన్ రైల్వే ఇట్ ఈస్ ఎ ప్రాజెక్ట్ విచ్ కనెక్ట్స్ బిట్వీన్ విచ్ కంట్రీస్? చైనా అండ్ నేపాల్ ఆబ్వియస్లీ. ఫైనల్గా డిగో గార్సికా ఇది ఒక ఐలాండ్. ఇది మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇండియన్ ఓషన్లో పెరుగుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క ఐలాండ్లో కూడా మన ఇండియా సో తన యొక్క ప్రజెన్సీని పెంచుకోవాలని చెప్పేసి ట్రై చేస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది మనకు న్యూస్లో వచ్చింది. ఈ యొక్క డిగో గార్సికా ఐలాండ్ అనేది ఎవరి కంట్రోల్లో ఉందంటే ఇది మనకి యూకే కంట్రోల్లో ఉంది స్టూడెంట్స్. యూకే కంట్రోల్లో ఉంది. మరి ఓవరాల్గా ఇవి స్టూడెంట్స్ మనకి పార్ట్ 2 ప్లేసెస్ ఇన్ న్యూస్. ఆల్రెడీ మనం పార్ట్ 1లో ఎక్స్టెన్సివ్గా చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఈ పార్ట్ 2 అనేది మీకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్టూడెంట్స్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.